ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాష్ట్రీయ వయోశ్రీ పథకాన్ని జనవరిలో ప్రారంభిస్తామని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు పైబడిన వారికి వీల్ చైర్లు, ఊతకర్రలు, కళ్లజోళ్లు అందించడం జరుగుతుందని, దంతాలు ఊడిపోయిన వారికి కొత్తవి బిగించడం వంటివి చేస్తామన్నారు. దివ్యాంగులని పేరుతో ఎవరైతే గతంలో ఎవరినైతే వికలాంగులని చెప్పి సమాజంలో ఒక తక్కువ చూపు చూసేటువంటి ఆలోచన ధోరణి మన సమాజంలోనే ఉండేది. దానికి రాజకీయ నాయకులు కారణం కాదు, సమాజంలోనే ఒక తక్కువ భావం. అటువంటి తక్కువ భావాన్ని తొలగించే విధంగా అటువంటి ఇబ్బందులు ఉన్న అందరినీ కూడా దివ్యాంగులని చెప్పి నామకరణం చేసి పెద్ద ఎత్తున వారికి ఉపకరణాలు అందచేయాలి, వారికి చేయూతగా నిలవాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దివ్యాంగులకి ఉపకరణాలు అందజేసేటువంటి కార్యక్రమాన్ని తీవ్రతరం చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా క్యాంపుల నిర్వహణ ద్వారా కేవలం మొదటి 5 సంవత్సరాల్లో 14 లక్షల మంది దివ్యాంగులకి ఈ విధంగా ఉపకరణాలు అందజేస్తే ఈ 4 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల్లో దానికంటే రెట్టింపు సుమారు 30 లక్షల దివ్యాంగులకి ఈ ఉపకరణాలు అందజేయాలనే లక్ష్యంతో పనిచేయటం జరిగింది. సో నేను విశాఖపట్నం ప్రాంతంలో కూడా విశాఖపట్నం పార్లమెంట్లో ఈ కార్యక్రమం గత 5-6 ఏళ్లుగా నిర్వహించబడలేదు కాబట్టి నేను చొరవ తీసుకొని ఇటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలని చెప్పి కేంద్రంలో పెద్దల్ని కోరగా అటువంటి అనుమతి మనకు లభించడం సంతోషదాయకం. దాని కింద గత నెల 28వ తేదీ నుంచి నవంబర్ 28 నుంచి ఈరోజు ఆఖరి క్యాంపు మరి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మా కార్యాలయం వద్ద జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 2000కు పైగా దివ్యాంగులకి కావలసిన ఉపకరణాలని పూర్తిగా వారిని టెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అలింకో వారి అధికారులు ఇక్కడికి వచ్చి డాక్టర్లు వచ్చి పరిశీలించి పర్యవేక్షించి వారికి ఎటువంటి ఉపకరణాలు ఇవ్వారో అటువంటి నమోదు చేయటం జరిగింది. ఈరోజే కేంద్ర మంత్రిత్వ శాఖతో కూడా మళ్ళీ మాట్లాడాను. ఈరోజు ఆఖరి కార్యక్రమం పూర్తవగానే వివరాలు పంపిస్తే 1 నెల రోజుల సమయంలో అందరికీ ఉపకరణాలు అందజేసేలాగా చర్య తీసుకుంటామని చెప్పారు. సో జనవరి నెలాఖరులోపే ఎవరెవరికి ఏ ఉపకరణం కావాలో వీల్ చైర్స్, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్, కొంతమందికి హియరింగ్ ఎయిడ్స్, ఈ విధంగా కొంతమందికి ఆర్టిఫిషియల్